హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పావని క్రియేషన్ ఛానల్స్. ఈ రోజు మనం ఇప్పుడు జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో నాకైతే నిజానికి చెప్పాలంటే ఇప్పుడున్న రోజుల కన్నా కూడా మన చిన్నతనంలో ఉండే రోజులే బాగున్నాయి అనిపిస్తుంది. అండ్ దట్టు అప్పుడున్న దాంపత్య జీవితమే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు నిజానికి చెప్పాలన్నా కూడా చిన్న పెద్ద అని తేడా చూడకుండా ఎన్నో క్రైమ్స్, అండ్ ఇప్పుడు వివాహ జీవితం చూసుకున్నా కూడా అందులో కూడా చాలా చెండాలం అన్నట్టుగా అనిపిస్తుంది. మనం మన చిన్నతనంలో మన పేరెంట్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే అసలు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ, ఒకరి అడుగుజాడల్లో ఒకరు నడుస్తూ, అండ్ దట్టు వాళ్ళు ఎంతో కలివిడిగా అన్యోన్యంగా ప్రేమాభిమానాలతో చాలా ఎలాంటి కలహాలు లేకుండా లిటరలీ చెప్పాలంటే చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు హ్యాపీగా. బట్ ఇప్పుడు చూసుకుంటే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా కూడా లైక్ న్యూస్ కానివ్వచ్చు, న్యూస్ ఛానల్స్ లో ఈ భార్య మీద అనుమానంతో భార్యని చంపేసిన భర్త, భార్య వేరొకరితో ఉందని చెప్పేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకి పట్టించిన భర్త, పెళ్ళైన 3వ రోజుకే భార్య ప్రియుడి కోసం భర్తని ప్రియుడి సహాయంతో చంపించేసింది. భర్త ఉండంగానే వేరే అబ్బాయితో అఫేర్, ఇలాంటి చండాలాన్ని చూస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఒకరు ఇద్దరు చేసే తప్పుల వల్ల మొత్తం పచ్చగా ఉండే కాపురం కూడా అనుమానంతో చాలా చండాలంగా వాళ్ళ దాంపత్య జీవితం కూడా నాశనం అయ్యేలా ఉంది. దట్టు ఇప్పుడు ఒక్క ఏదైనా బంధం, అది ప్రేమైనా పెళ్ళైనా ఏ బంధమైనా కూడా చాలా బాగుండాలి, ఎలాంటి కలహాలు లేకుండా సాఫీగా సాగాలి అన్నా కూడా ఫస్ట్ థింగ్ ఇద్దరి మధ్య ఒక మంచి ప్యూర్ బాండింగ్ ఉండాలి. అండ్ ఇద్దరికి కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరి మాట ఒకరి వింటూ, ఒకరి మాటకు ఒకరు గౌరవిస్తూ, లేదు నేను అలా వినను, నువ్వే నా మాట వినాలి, నా డామినేటే నడవాలి, సో నువ్వు బానిసవి, ఇవన్నీ చెప్తే కూడా ఖచ్చితంగా ఆ సంసారం అనేది, ఆ కాపురం అనేది ఎంతో కాలం పచ్చగా ఉండదు. సో ఒక సంసారం చాలా పచ్చగా ఉండాలి, ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మనం పిల్లల ముందు గొడవ పడకూడదు. ఎందుకు పిల్లల ముందు గొడవ పడకూడదు అంటే మనం ఏదైనా ఇప్పుడు ఏదైతే ఒక సినారియో అక్కడ జరుగుతుందో ఆ సినారియోలో కంప్లీట్ గా పిల్లలు అదే వాళ్ళ మైండ్ లో ఎక్కించుకుంటారు. సో దాని వల్ల వాళ్ళు ప్రభావిత పడే పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు అదేదో మనసుకు తీసుకొని వీళ్ళిద్దరి మధ్య ఏదో లైక్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకూడదు. దట్టు పిల్లల ముందు ఎప్పుడూ కూడా వాళ్ళ తల్లిని కించపరిచి మాట్లాడకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మనమే వాళ్ళ తల్లిని కించపరిచి మాట్లాడినప్పుడు సో పిల్లలు కూడా సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తారు, అవునా కాదా? సో మనం అది రిపీట్ చేయకుండా పిల్లల ముందు వాళ్ళమ్మని ఎంతో మర్యాద పూర్వకంగా చాలా రెస్పెక్టబుల్ వేలోనే కన్వే చేయాలి. అలాంటప్పుడే మన పిల్లలు అంతే రెస్పెక్టబుల్ గా వాళ్ళ అమ్మతోనూ అందరితోనూ అలానే మాట్లాడతారు. సో పిల్లల ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి గొడవలు రిపీట్ చేయకూడదు. లైక్ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఫస్ట్ థింగ్ ఏ పెద్ద గొడవ అయ్యే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఫస్ట్ ఒకరి మాటను ఒకరు గౌరవించడం నేర్చుకోవాలి. అండ్ ఒకరి అడుగు జాడల్లో మరొకరు నడవడం నేర్చుకోవాలి. దట్టు ఏదైనా వన్స్ ఒక పెద్ద గొడవ జరిగింది అనుకోండి, సో అలాంటప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా ఒకరు తగ్గి మాట్లాడాలి. అలాంటప్పుడే ఆ గొడవ సర్దు మనుగుతుంది. లేదు మనం ఇలానే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతే ఆ గొడవ అనేది పెద్దగా అయిపోతుంది. దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు, తనకి మనశ్శాంతి ఉండదు. అలాంటప్పుడు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది ఉండదు. సో దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఒకరి మాటను ఒకరు గౌరవించాలి. అండ్ ఇద్దరు కూడా దాంపత్య జీవితంలో సమానమే అని గుర్తించాలి. సో ఒకరికి హెల్త్ బాగాలేకపోయినా కూడా వాళ్ళకి సేవ చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు నువ్వే సర్వస్వం, నువ్వే తన జీవితం అని చెప్పేసి ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా వదిలేసి వచ్చింది అని చెప్పేసి అంటే దేనికోసం? నీ మీద నమ్మకం. సో అలాంటి అమ్మాయి కోసం నువ్వెంత చేసినా కూడా తక్కువే అవుతుంది. ఓకే, నీకు జీవితాంతం తను సర్వస్వం అర్పించేసింది. సో అలాంటప్పుడు అలాంటి అమ్మాయి కోసం నువ్వేం చేసినా కూడా తక్కువే. కాబట్టి ఏదో ఒక సిచ్యువేషన్ లో భార్య దగ్గర నువ్వు తగ్గడం తప్పే కాదసలు. సో దట్టు ఎలాంటి కష్టం వచ్చినా కూడా భర్తకి తోడుగా, సలహాగా, అండ్ తనకి ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కూడా
సపోర్ట్ గా ఉంటేనే ఆ భర్త బ్యాక్ బోన్ సపోర్ట్ నా భార్య ఉంది కాబట్టి నేను ఏ సిచ్యువేషన్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ గా ఫేస్ చేయగలను అనే కాన్ఫిడెంట్ అనేది భర్తలో వస్తుంది. సో ఒకరికొకరు తోడుగా ఉంటేనే ఆ దాంపత్య జీవితం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అండ్ దట్ టూ వాళ్ళిద్దరి మనసులో ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చినా కూడా కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ ఔట్ అయిపోతుంది ప్రాబ్లమ్. లేదు నీకొక డౌట్ వచ్చింది భార్య మీద. లేదు నీకే భర్త మీద ఒక డౌట్ వచ్చింది. సో అది నువ్వు మనసులోనే పెట్టుకొని అది అలానే వదిలేసావనుకో, సో ద వాళ్ళతో నువ్వు అలా సంతోషంగా, ఆనందంగా రోజు రెగ్యులర్‌గా లైఫ్ చేసే లీడ్‌ని నువ్వు లీడ్ చేయలేవు ఆ అనుమానంతో. సో వన్స్ ఇద్దరు చక్కగా కూర్చొని దాని గురించి డిస్కస్ చేస్తే ఆబ్వియస్లీ మీ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అది ఏ బంధమైనా కానివ్వచ్చు, ప్రేమైనా, పెళ్ళైనా, ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ మన బౌండరీ లైన్స్ అనేవి చాలా హెల్తీగా మెయింటైన్ చేయాలి మనం. ఫస్ట్ థింగ్ ఒకరి మాటను ఒకరు గౌరవించుకొని, ఒకరి మాటను ఒకరు విని, ఒక రిలేషన్‌షిప్ లో నువ్వు పెద్ద, నేను పెద్ద అనే భేదం లేకుండా ఇద్దరు కూడా సమానత్వమే అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ని నువ్వు కంటిన్యూ చేస్తే మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా మీ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇది నా కంక్లూజన్ వచ్చేసి. సో ఫర్దర్ గా మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా మన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ లేదు ఇలాంటి టాపిక్స్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అయితే ఆ టాపిక్ ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే నెక్స్ట్ దాని మీదే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా మీకు ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.